పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. ఇటు ఇరాన్ అలాగే అమెరికా మధ్య యుద్ధ మేఘాలు మొదలయ్యాయి. ఏ క్షణమైనా ఇటు అమెరికా ఇరాన్ యుద్ధానికి వెళ్ళేలా ఉన్నాయి. 24 గంటల్లో ఆర్మీ ఆపరేషన్ అంటూ నిన్ననే చెప్పిన ట్రంప్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్కి భారీగా చేరుకుంటున్నాయి అమెరికాకు సంబంధించిన సైన్యం. ఇటు అమెరికా నౌకలు కానీ ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఇటు మిడిల్ ఈస్ట్కి చేరుకుంటున్నాయి. సర్వసన్నద్ధంగా ఇటు ఇరాన్ సైన్యం కూడా ఉన్నట్టు చెప్తుంది. ఇరాన్కు భారత్ మద్దతు పలుకుతుంది. ట్వీట్ చేసింది భారత్లోని ఇరాన్ ఎంబసీ. ఇటు ఇరాన్ విదేశాంగ మంత్రితో కూడా జైశంకర్ మాట్లాడి ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్లో ట్రంప్ జోక్యంపై ఇటు పుతిన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడు. ఇరాన్పై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఆయన వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇటు సౌత్ ఆఫ్రికా సముద్ర జలాల్లో ఇటు రష్యా చైనా యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి. ఇటు అమెరికా దాడి చేస్తే ఇరాన్కు సపోర్ట్ చేయనున్నారు ఇటు రష్యా అలాగే చైనా. ఇరాన్లో ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత తీవ్ర ఉద్రిక్తతలు, ప్రొటెస్ట్ ఇప్పుడు దాదాపు ఒక 50 ప్రావిన్స్లకు అవి పాకాయి. 2570 కోటికి ప్రస్తుతానికి మృతుల సంఖ్య చేరుకుంది. ట్రంప్ తీరుపై ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న సమయంలో ఒకసారి ఇప్పుడు ఇరాన్కి సంబంధించిన ఎంబసీకి సంబంధించిన ట్వీట్ ఒక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. యూనిలాటరల్ యాక్షన్స్ బై ద యునైటెడ్ స్టేట్స్ అగేన్స్ట్ ద ఎగ్జిస్టింగ్ గ్లోబల్ ఆర్డర్ including the imposition of unfair tariffs and its withdrawal from 66 international institutions have pushed the world toward a breakdown of global norms. Silence and inaction by countries do not mitigate these threats, they only intensify them. These policies will sooner or later affect all countries regardless of their size and economic power. So మొత్తం మీద ఇరాన్ ఎంబసీ ఏమంటుంది అంటే ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు మౌనం పాటించి ఎలాంటి తీసుకోకపోతే రేపొద్దున ఇంటెన్సిఫై అవి ప్రపంచ దేశాలని కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ సైజులో ఉన్నా కూడా ఎలాంటి దేశాలైనా కూడా అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు సౌత్ ఆఫ్రికా పరిసర ప్రాంతాల్లో ఇటు కేప్ టౌన్ దగ్గర యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి. ఒక్కసారి మన ప్రొటెస్ట్ల గురించి లేటెస్ట్ అప్డేట్ ఒకసారి మన విదేశాంగ మంత్రి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జైశంకర్ ట్వీట్ చేశారు. అది కూడా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. రిసీవ్డ్ ఎ కాల్ ఫ్రమ్ ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ సయ్యద్ అబ్బాస్ అరగాచి. వి డిస్కస్డ్ ద ఇవాల్వింగ్ సిచ్యువేషన్ ఇన్ అండ్ అరౌండ్ ఇరాన్. సో మొత్తం మీద ఇన్ అండ్ అరౌండ్ ఇరాన్ పరిసర ప్రాంతాల్లో ఇటు ఖతర్లో ఏం జరుగుతుంది, ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఏం జరుగుతుంది, అక్కడ యుద్ధ నౌకలు ఎక్కడికి సమ్మన్ చేస్తున్నారు, ఎక్కడికి వస్తున్నాయి. ఇటు సౌత్ ఆఫ్రికాలో మనం చూస్తే ఇటు అమెరికా, చైనా, ఇరాన్ అలాగే సౌత్ ఆఫ్రికా బ్రిక్స్కి సంబంధించిన దేశాలు, ఈ 4 దేశాలు యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి. యుద్ధానికి వెళ్లే ముందు ఒక్క మిసైల్ కూడా పేల్చకుండా వాళ్ళ స్ట్రెంగ్త్ని చూపించడానికి యుద్ధ విన్యాసాలు చేస్తారు. ప్రస్తుతానికి అదే యుద్ధ విన్యాసాలు ఇటు సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్ పరిసర ప్రాంతాల్లో అక్కడ యుద్ధ విన్యాసాలు ప్రస్తుతానికి జరుగుతున్నాయి. సో యుద్ధానికి వస్తే ఎలా ఉండబోతుందంటూ ముందే రుచి చూపించే ప్రయత్నం అంటూ ఇటు అనలిస్టులు అయితే చెప్తున్నారు. అసలు ఈ వివాదం ఎలా స్టార్ట్ అయింది? 2025 జూన్న అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ని అటాక్ చేశాయి. ఇరానీ అటాక్ ఒక 2 వారాల పాటు 12 రోజుల పాటు అటాక్ చేశాయి. ఆ 12 రోజుల పాటు అటాక్ చేసిన తర్వాత ఒక్కసారిగా ఇరాన్ దేశంలో ఫ్యూయల్ ప్రైజెస్ పెరిగిపోయాయి. గతంలో ఉన్న సబ్సిడీస్ తీసేశారు. అలాగే అక్కడ ఇన్ఫ్లేషన్ 60% చేరుకుంది. సో ఒక షాప్ దగ్గర మొదలై కొన్ని యూనివర్సిటీస్కి సంబంధించిన విద్యార్థులు కూడా కలుసుకొని సో ప్రస్తుతానికి 50 ప్రావిన్స్లకు పైగా ఇరాన్లో ప్రొటెస్ట్ చేస్తున్నారు. కొన్ని కథనాల ప్రకారం చనిపోయిన వారు మృతుల సంఖ్య దాదాపు 2000 నుంచి 6000 మందికి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇంకో పక్కన ఇరాన్ దేశం మొత్తం ఇంటర్నెట్ బ్లాక్అవుట్ చేశారు.
కానీ ఇటు ఇలాన్ మస్క్ సంబంధించిన స్టార్లింక్ ప్రస్తుతానికి ఇంటర్నెట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది ఇరాన్లో ఉన్న ప్రజలందరికీ. ఇటు స్టార్లింక్కి సంబంధించిన వైఫైలు ఆల్మోస్ట్ ఇరాన్లో 50,000కు పైగానే ఉన్నాయి. సో దానివల్ల ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళంతా కమ్యూనికేట్ చేస్తున్నారు బయట ప్రపంచం. అరాచకాలు జరుగుతున్నాయి, వాటిని ఆపాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే మీకు నేనున్నాను, మీరు నిరసనలని కొనసాగించండి, మీకు నేనున్నాను అంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అంటూ చెప్పుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు రష్యా, చైనా, అలాగే ఇండియా, అలాగే సౌత్ ఆఫ్రికా, ఇవన్నీ బ్రిక్స్ దేశాలు. ఈవెన్ సౌత్ ఆఫ్రికా మీద కూడా ట్రంప్ శాంక్షన్స్ విధించాడు. రష్యా మీద ట్రంప్ శాంక్షన్స్ విధించాడు. చైనా మీద కూడా ట్రంప్ శాంక్షన్స్ విధించాడు. ఇండియా ఇటు ఇరాన్తో కూడా వ్యాపార సంబంధాలు ఎవరు ఏర్పరచుకున్నా, ఎవరు కంటిన్యూ చేసినా వాళ్ళపైన కూడా ఒక 25% ట్యాక్సెస్ వేస్తానంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇరాన్ ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చింది, ప్రపంచ దేశాలన్నీ ఐక్యం అవ్వాలి, ఇప్పుడు అదే సమయం, ఇప్పుడు మౌనంగా ఉండడం కరెక్ట్ కాదంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇటు జయశంకర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చాలా క్లియర్గా. ఇరాన్ పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుంది వాటన్నిటిని మేము మానిటర్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు అంటూ. అలాగే వార్కి వెళ్ళబోతున్నారు అని చాలా క్లియర్గా తెలుస్తుంది, వార్ జరగబోతుంది. ఇటు అమెరికా ఫస్ట్ మిసైల్ పేల్చే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే బ్రిక్స్ దేశాలు మొదటగా ఇప్పుడు ఎక్సర్సైజెస్ చేస్తున్నాయి ఇటు సౌత్ ఆఫ్రికాలో, మొదటగా వీళ్ళు అటాక్ చేస్తారా అమెరికన్ బేసెస్ని. సో మొత్తానికైతే దీని మీద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు ఇరాన్లో ఇండియాకు సంబంధించిన వాళ్ళు దాదాపు 10,000 మంది ఉన్నారు, విద్యార్థులు, అలాగే పిల్గ్రిమేజెస్, విహారయాత్రలకు, అలాగే రిలీజియస్ ట్రావెల్స్కి వెళ్ళిన వాళ్ళు 10,000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇండియా వెంటనే వెనక్కి రమ్మని చెప్పింది. జనవరి 14న ఈ స్టేట్మెంట్ చేసింది ఇండియా ఫారెన్ మినిస్ట్రీ. ఇండియన్స్ అందరూ వెనక్కి రావాలి అంటే రానున్న రోజుల్లో ఏదో జరగబోతుందన్న ఉద్దేశంతోనే ఖచ్చితంగా భారత్ కూడా ఇండియన్స్ని వెనక్కి రమ్మని అడిగింది. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు జయశంకర్, ఆయన ఇరాన్ ఫారెన్ మినిస్టర్ సయ్యద్ అబ్బాస్ అరాగచి, ఆయనతో డిస్కస్ చేస్తూ సిట్యువేషన్ ఎలా ఉంది, ఇటు ఇరాన్ పరిసర ప్రాంతాల్లో ఎలా ఉంది, మేము క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము అంటూ ఇటు జయశంకర్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఇటు రష్యా, అలాగే చైనా. రష్యా ఒకవేళ మీరు ఇరాన్ని అటాక్ చేస్తే కనుక తీవ్ర పరిణామాలని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.